హాయ్ అండి. స్టిచ్చింగ్ చేయడం వల్ల నాకైతే ఏదైనా స్నాక్స్ చేసి పెడదామంటే పిల్లలకి టైం అయితే అస్సలు దొరకట్లేదు. మా చిన్నమ్మాయి కాలేజ్ నుంచి రాగానే ఏదైనా తినాలి అని అనుకుంటుంది. కానీ నాకేమో ఏదైనా చేసే టైమే లేదు. ఈరోజు దోస పిండి ఉంటే కొంచెం దోస పిండితో అయితే ఉత్తప్పం చేద్దామని ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను ఉత్తప్పం కోసం అయితే ఇలా కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా దోశ బ్యాటర్లో కొంచెం ఉప్పు వేసి కొన్ని వాటర్ పోసి బ్యాటర్ని ఇలా కలుపుకొని ఇప్పుడు తీసుకున్న వెజిటేబుల్స్లో కూడా కొంచెం ఉప్పు వేసి ఇలా కలుపుకుంటే ఉప్పు అంతా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు దోశ పెనం బాగా వేడైన తర్వాత దోశ బ్యాటర్ని పెన్నం పైన వేసి దోశని కొంచెం మందంగా వేసుకోవాలి. ఇప్పుడు దోశ పైన వెజిటేబుల్స్ కూడా వేసి చేత్తో ప్రెస్ చేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉంటే వెజిటేబుల్స్ కూడా మగ్గిపోతాయి. ఇప్పుడు ఉత్తప్పంని రెండో వైపుకి టర్న్ చేసి ఒక 2 నిమిషాలు ఉంచితే ఉత్తప్పం అయితే రెడీ అయిపోతుంది. మీకు కావాలి అంటే ఒక సైడే ఉత్తప్పంని కాల్చుకోవచ్చు. నేనైతే రెండు వైపులా కాలుస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్‌ది ఎలా అయితే ఉత్తప్పంని రెడీ చేసుకున్నామో సేమ్ మళ్ళీ రెండోది కూడా అలాగే రెడీ చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఖచ్చితంగా ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.